ఓకే, ఇప్పుడు నెగిటివ్ టెన్సెస్లోనే నెగిటివ్ ఎలా చెప్పాలి అంటే నేను రాను, నేను చెయ్యను, నేను అప్పుడు చేయలేదు, నేను రేపు చెయ్యట్లేదు, ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఉన్న టెన్సెస్ దానికి నాట్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ నుంచి తీసుకుందాం. నువ్వు డాన్స్ చేస్తావా? ఐ డోంట్. నువ్వు పాట పాడతావా? ఐ డోంట్ సింగ్. మీరు టీచ్ చేస్తారా? వి డోంట్ టీచ్. సింపుల్. డోంట్. ఫ్యూచర్ చూద్దాం. ఐ విల్ నాట్ డ్యాన్స్, ఐ విల్ నాట్ సింగ్, వీ విల్ నాట్ టీచ్. ఇక్కడ అన్నిటికీ నాట్ వచ్చింది. సింపుల్. పాస్ట్కి మాత్రం ఐ డిడ్ నాట్ అయిపోయింది కదా ఇది. ఐ డిడ్ నాట్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ డిడ్ పాస్ట్ వచ్చింది కాబట్టి డ్ తీసేయాలి లాస్ట్లో. ఐ డిడ్ నాట్ డాన్స్. నువ్వు పాడావా? ఐ డిడ్ నాట్. చాలామంది ఐ డిడ్ నాట్ సాంగ్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ వచ్చింది కాబట్టి ఐ డిడ్ నాట్ సింగ్. వీ డిడ్ నాట్ టీచ్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మ్యాక్సిమం మిస్టేక్స్ అయ్యేవి ఇక్కడ. సో సింపుల్ పాస్ట్కి కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎలా ఉందో దానికి డిడ్ నాట్ పెట్టాలి. డిడ్ నాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాస్ట్ కాబట్టి వీటిని మళ్ళీ పాస్ట్ టెన్స్లో పెట్టకూడదు. ఐ డిడ్ నాట్ డాన్స్, ఐ డిడ్ నాట్ సింగ్, వీ డిడ్ నాట్ టీచ్, హీ డిడ్ నాట్ ప్లే, షీ డిడ్ నాట్ డూ. షీ డిడ్ నాట్ డిడ్ ఉండదు, వీ డిడ్ నాట్ ప్లేడ్ ఉండదు. అలాగా. దిస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ రిమెంబర్. కంటిన్యూస్ టెన్సెస్ మాట్లాడినట్టు నువ్వు పాడుతున్న డ్యాన్స్ చేస్తున్నావా? నో వే, ఐఎమ్ నాట్ డాన్సింగ్, ఐఎమ్ నాట్ సింగింగ్, వీఆర్ నాట్ టీచింగ్. ఇట్స్ సింపుల్. ఫ్యూచర్ కూడా సింపుల్. వీ విల్ బీ కన్నా ముందు పెట్టండి. వీ విల్ నాట్ బీ డాన్సింగ్, వీ విల్ నాట్ బీ సింగింగ్. మేం చేయబోవట్లేదు, మేం పాడబోవట్లేదు, మేం సంథింగ్ ఆడబోవట్లేదు. అలాగా. ఇట్ ఈస్ సింపుల్. నాట్. పాస్ట్ కంటిన్యూస్లో చూద్దాం. ఐ వాజ్ నాట్ డాన్సింగ్. సింపుల్. దెర్ ఇస్ నో చేంజ్. ఐ వాజ్ నాట్ సింగింగ్. నువ్వే కదా అప్పుడు పాడుతున్నది అంటే నో, అది నేను కాదు. ఐ వాజ్ నాట్ సింగింగ్. నువ్వే కదా అక్కడ అల్లరి చేసింది? నో, ఐ వాజ్ నాట్ షౌటింగ్. అలా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ కంటిన్యూస్ టెన్స్లో అసలు ప్రాబ్లం లేదు, అన్నిటికీ నాటే వచ్చింది. ఫ్యూచర్ టెన్స్లో కూడా ఈజీ. కరెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్లో డోంట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. యూ డోంట్ డాన్స్, ఐ డోంట్ డాన్స్. హీ షీకి ఒక్కటి మాత్రం మారుతుంది. దట్ ఈస్ హీ ఆర్ షీ వచ్చినప్పుడు ఆర్ ఇట్, ఈ మూడు వచ్చినప్పుడు మాత్రం డస్ నాట్ అని వస్తుంది. డూ నాట్ రాదు, డస్ నాట్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. హీ డస్ నాట్ డాన్స్, షీ డస్ నాట్ సింగ్, వీ డూ నాట్ టీచ్, ఇట్ డస్ నాట్ టీచ్. అలా. సింపుల్ పాస్ట్ ఒకటి కొంచెం కన్ఫ్యూజన్. సో మనం ఇంకొక స్లైడ్లో సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ప్రెజెంట్ నెగటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఎందుకంటే మిగతా వాటిలో దెర్ ఇస్ నో చేంజ్, అన్నీ నాట్ వచ్చాయి. సో లెట్ సీ దాట్. Negative tenses in simple past we'll write with all pronouns so that there is no confusion. First we will write simple past negative. ఒకటే తీసుకుందాం. మేబీ వీ విల్ టేక్ డూ, ఎందుకంటే ఇది కామన్. తను హోంవర్క్ చేశాడా అంటే మనం చెప్తారు కదా. సో ఫైన్. సో ఫస్ట్ ఐ, యూ, హీ, షీ, ఇట్, అవర్ అండ్ ఇంకొకటి ఏంటి, దే. సో లెట్స్ సీ. నేను హోంవర్క్ చేయలేదు. ఐ డిడ్ నాట్ డూ ద హోంవర్క్. అంటే అవర్ వర్క్ని మనం తీసేద్దాం. డిడ్ నాట్, ఐ డిడ్ నాట్ డూ. యూ డిడ్ నాట్ డూ, హీ డిడ్ నాట్ డూ. ఇంకొకటి కూడా రాస్తాను, ప్లే. ఐ డిడ్ నాట్ ప్లే, యూ డిడ్ నాట్ ప్లే, హీ డిడ్ నాట్ ప్లే. తను ఆడిందా ఆ రోజు? షీ డిడ్ నాట్ డూ ఆర్ ప్లే.
ఇట్ డిడ్ నాట్ ప్లే. we did not do or play. They did not do or play or write or ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగ్ వచ్చింది కదా, దే డిడ్ నాట్ సాంగ్ ఉండదు, దే డిడ్ నాట్ సింగ్. యూ డిడ్ నాట్ సింగ్, హీ డిడ్ నాట్ సింగ్, షీ డిడ్ నాట్ సింగ్, హీ డిడ్ నాట్ సింగ్, we did not sing, they did not sing. For example, take one more. Sleep. Sleep past tense slept. I did not slept అనకూడదు, I did not sleep.